మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడం లేదని మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ దానకిషోర్ స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి దానకిషోర్ అన్ని విషయాలపై స్పష్టతనిచ్చారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి 25 లక్షల నుంచి 30 లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనన్నారు. మూసీ నిర్వాసితులకు ఉపాధి కల్పించేలా ఎస్హెచ్జీ ద్వారా యత్నిస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితుల్లో దాదాపు 90% మంది ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు దానకిషోర్ స్పష్టం చేశారు. పేదలకు ఇబ్బంది కలిగించాలనేది హైడ్రా అభిమతం కాదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారని రంగనాథ్ అన్నారు. ఆక్రమణలో అడ్డుకోకుంటే హైదరాబాద్ మహానగరంలోని కోట్లాది మంది ప్రజలు బాధితులుగా మారుతారని తెలిపారు. మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసీ అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో. కబూతర్ ఖానా, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతా ఉంది. మరి ఎక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీసీఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసులతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అదొక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్లు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్లు వదులుతున్నాం. మనం కూడా నీళ్లు వదిలాం. ఆ నీళ్లు వచ్చినప్పుడంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసీ. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని రైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. పై నుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. వాళ్ళ డిమాండ్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంటి ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు, ఎవరిని కూడా బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు. జరగదు అది. ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని మా ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 15,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మేము నోటీస్ చేసిన ఇళ్ళు 10,200 స్ట్రక్చర్స్, మాకు శాంక్షన్ చేసిన 15,000 ఇండ్లు. పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పారదర్శకంగానే చేస్తాము. ఎవరిని కూడా బఫర్ జోన్లో ఉండి వెళ్ళిపో, తోసి అన్నట్టు జరగదండి. మేము నోటీస్ చేసిందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడాను తప్పనిసరిగా దీన్ని ప్రజారంజకంగా ప్రజలకు నచ్చే విధంగా తీసుకెళ్ళండి. ఎటువంటి పరిస్థితులను ఫోర్స్ చేయొద్దనేది క్లియర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్. ఇది చేయడం ద్వారా రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషీరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోలు వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు. అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోవాలంటే అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. దీని మీద 18-16 బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాటిని మంచిగా హిస్టారికల్ గా వారసత్వం ఉట్టుపడేటట్టు కట్టమంటున్నారు. అక్కడ పెట్టినటువంటి హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు. నది వెంబడి రిక్రియేషన్ జోన్స్,
అట్లాగే పబ్లిక్ ఫ్రీగా పోయేదానికి పార్కింగ్, పార్క్స్, డెవలప్మెంట్స్, జనరంజకంగా ఉండే ప్రోగ్రామ్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎస్, బిజినెస్ కూడా వస్తాయి. సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్లు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు. ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతుకు తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు, ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో, 10 లక్షల మీటర్ల స్థలాలు ఈ రోజు 100 కోట్లే కూర్చున్నాయో, ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని, అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది. అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది. కాబట్టి దీనికి మీరందరూ సహకరించాలి.